శాంతి. ఈరోజు డిసెంబర్ 20వ తేదీ 2023. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ రాయల్ నడవడిక ద్వారా సేవ చేయాలి. శ్రీమతం అనుసారంగా నడుస్తూ బుద్ధిని రిఫైన్డ్గా తయారు చేసుకోవాలి. మాతలపై గౌరవాన్ని ఉంచాలి. ప్రశ్న: ఏ కర్తవ్యం ఒక్క బాబాదే, కానీ ఏ మానవ మాతృలది కాదు? సమాధానం: మొత్తం విశ్వంలో శాంతిని స్థాపన చేయటం ఒక్క తండ్రి కర్తవ్యం. మనుష్యులు ఎన్ని కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నా శాంతి స్థాపన జరగదు. శాంతి సాగరుడైన బాబా ఎప్పుడైతే పిల్లలతో పవిత్రత ప్రతిజ్ఞను చేయిస్తారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్ర ప్రపంచంలోనే శాంతి ఉంటుంది కదా. పిల్లలైన మీరు ఈ విషయాన్ని అందరికీ చాలా యుక్తిగా మరియు గొప్పగా అర్థం చేయించండి. అప్పుడు బాబా పేరు ప్రఖ్యాతి అవుతుంది అంటున్నారు బాబా. ఈరోజు పాట: నేను ఒక చిన్న పిల్లవాడిని. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బాబాకు ప్రియమైన వారుగా అయ్యేందుకు జ్ఞానులుగా, యోగులుగా అవ్వాలి. దేహ అభిమానంలోకి రాకూడదు. రెండవ పాయింట్: మురళిని వినిపించే ధైర్యం ఉంచాలి. మీ నడవడిక ద్వారా బాబాను ప్రఖ్యాతం చేయాలి. చాలా మధురంగా మాట్లాడాలి. ఈరోజు వరదానం: కర్మభోగమును కర్మయోగంలోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తులుగా అయ్యేవారు భాగ్యవాన్ భవ. వరదానం యొక్క వివరణ: తనువు లెక్కాచారములు ఎప్పుడూ ప్రాప్తి లేక పురుషార్థం యొక్క మార్గంలో విఘ్నములుగా మీకు అనుభవం అవ్వకూడదు. తనువును ఎప్పుడు సేవ నుండి వంచితులుగా చేయకూడదు. భాగ్యవంతులైన ఆత్మలు కర్మభోగ సమయంలో కూడా ఏదో విధంగా సేవలో నిమిత్తంగా అవుతారు. కర్మభోగము చిన్నదైనా పెద్దదైనా కానీ దాని కథను విస్తారం చేయకండి. దానిని వర్ణన చేయటము అనగా సమయము మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవటం. యోగి జీవితము అనగా కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేయటం. ఇదే భాగ్యవంతుల గుర్తు అంటున్నారు బాబా. స్లోగన్: దృష్టిలో దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము లేక అవమానముల యొక్క దృష్టి సమాప్తి అయిపోతుంది. మంచిది. ఓం శాంతి.